ఇటు నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ దూకుడు పెంచింది. అధికారంలో లేకపోయినా ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఆందోళనలు చేస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. అయితే ఇప్పుడున్న టీంతోనే ఎన్నికలకు వెళ్తారా లేక కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. సింహపురిలో వైసీపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు ముమ్మరం చేసింది. కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధిష్టానం సైతం కాకానికి ప్రాధాన్యమిస్తుంది. కాకానికి ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి సహా ఒకరిద్దరు నేతలు సహకరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు అంటూ జనంలోకి వెళ్తుంటే అభివృద్ధి మాటున అవినీతి అంటూ వైసీపీ పోరాటాలు చేస్తుంది. వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లా ఎన్నికల్లో పూర్తిగా టీడీపీకి వశమయ్యింది. ఒక్కటంటే ఒక్క సీటును కూడా వైసీపీ దక్కించుకోలేకపోయింది. గెలుపు ఖాయమనుకున్న అభ్యర్థులకు సైతం షాక్ ఇచ్చారు జనం. అయితే ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లైనా నెల్లూరుకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తున్నాయి వైసీపీ శ్రేణులు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఇన్ఛార్జీలు ఉన్నారు. ఒక్క రూరల్ ఉదయగిరి నియోజకవర్గానికి మినహా అందరూ మాజీ ఎమ్మెల్యేలే. వీళ్లలో ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్గా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన వాళ్లు వ్యాపారాలు అంటూ నెల్లూరు టు బెంగళూరు తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు అంటూ వస్తే ప్రస్తుత ఇన్ఛార్జీలందరికీ టికెట్లు వస్తాయా అన్నది హాట్ టాపిక్ గా మారింది. జిల్లా కేంద్రంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిటీలో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి ఉండగా రూరల్లో ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జీలు అందుబాటులో ఉండడం లేదు. అప్పుడప్పుడు ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రమే వారు హాజరవుతున్నారు మినహా మిగిలిన సమయాల్లో ద్వితీయ శ్రేణి నాయకులే కార్యక్రమాలను ముందుకు నడుపుతున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో మేకపాటి కుటుంబం రాజకీయాలు చేస్తుంది. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా, ఆత్మకూరులో విక్రమ్ రెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి పోటీలో ఉంటారు అన్న ప్రచారం జరుగుతుంది. ఆత్మకూరు విషయానికి వస్తే వైసీపీలో అక్కడ మేకపాటి విక్రమ్ రెడ్డికి బలమైన పోటీ లేదు. దీంతో ఆయనే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎక్కడా మార్చడం లేదు వైసీపీ. అయితే నియోజకవర్గాల పునర్విభజన కొలిక్కి వచ్చాక 1-2 మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.